హ్యాపీ బర్త్డే, హ్యాపీ యానివర్సరీ. చూస్తానండి నాన్న. 280 సైజు బాగున్నాయా? క్వాలిటీ ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, కొన్ని పనుల మీద మేము మౌర్యాకి వచ్చామన్నమాట. పక్కకి మా అమ్మ ఇక్కడ జాబ్ చేసేది ఒకప్పుడు, సో ఇక్కడికి వచ్చినాము. పాప తీసుకుని మా హస్బెండ్ కూడా వస్తున్నాడు, డ్యూటీ ఉంది, మధ్యాహ్నం ఒక పని మీద వచ్చినాం అనమాట. పాపకి డబ్బులు వేయడానికి, అదేమంటారు నాకు ఐడియా లేదు, దానికి వేయడానికి వచ్చినాం అనమాట. చిన్నప్పుడు అంతా ఇక్కడ తిరిగేవాళ్ళం. ఫ్రెండ్స్, మా హస్బెండ్ వస్తున్నాడు. పాప పేరు మీద 3.5 lakh బ్యాంక్లో వేయడానికి వచ్చినాం అనమాట. అది ఏమిటండి మనం వెనక్కి వచ్చింది? పోస్ట్ ఆఫీస్, దాంట్లో వేయడానికి వచ్చినాం పాపకి. మా హస్బెండ్ వేస్తున్నాడు. ఇప్పుడు ఇండియా బ్యాంక్లో ఎంటర్ అవుతున్నారు. నీకు మీ నాన్న డబ్బులు వేస్తున్నాడు, లక్కీ గారు. మమ్మీ చేతిలో సగం డబ్బు ఉంది, ఇంకా లోపల మా ఆయన దగ్గర సగం ఉంది. చూడు ఆశపడ ఇక్కడ ఎందుకు తిడతారు? చిన్నపిల్ల తను. చిన్న రెడ్డమ్మ, వదులు ఏనా అలా మీ అక్క పిలుస్తుంది, చెల్లెలి. కౌంట్ చేస్తున్నారు దీంట్లో నుంచి 10 అన్నా నేను. సరే, ఇప్పుడు ఎంత కట్టినారు మొత్తం? నిజానంగానా? బిడ్డ ఎంత అదృష్టవంతురాలో, ఇంత మంచి నాన్న వచ్చినాడు, పిల్ల పేరు మీద డబ్బులు వేస్తున్నాడు. ఫ్రెండ్స్, వాళ్ళ బిడ్డ కోసం మా అమ్మ ఎత్తుకెళ్ళి 3 lakhs. జాబ్ చేసిన సారు చెప్తుంది, మా పిల్లని ఉన్నోళ్ళు ఇంటికి ఇచ్చిన, రెడ్డిస్కి ఇచ్చిన అని చెప్పుకుంటుంది ఆడ. పాపకి వేసేసి ఇప్పుడు వెళ్తున్నాం. మా పాపకి ఎంత మంచి నాన్న ఉన్నాడు, మాకులే. అదే ఇంకా అందరికి ఉండదు లక్. మా చెల్లెలి సరే, మా హస్బెండ్ మా పాప బుడ్డిదానికి ఇస్తాడు. మా చెల్లెల పిల్ల వచ్చింది, అదే చెప్పబోతున్నా. అనుకోకుండా ఇంకా అమ్మ తీసుకొని వచ్చింది. ఎంబడొస్తా అంటే దొరకొచ్చు. మౌర్య ఇది, ఇక్కడే అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. గోల్డ్ ఇక్కడే మా మమ్మీ జాబ్ చేస్తుంది కదా ఫ్రెండ్స్. కనిపించిన సార్ వాళ్ళు హెడ్ ఉంటారు కదా, వాళ్ళకి చెప్తుంది మా పాపని ఉన్న వాళ్ళకి ఇస్తున్నాం సార్, రెడ్డిస్కి ఇస్తున్నాము. మా పెద్ద అమ్మాయిని, ఆ అమ్మాయి చేసుకున్న పుణ్యము అదృష్టం వచ్చినారు, మంచి అల్లుడు అని చెప్తుంది. ఇక్కడ అంతా బ్యాంక్, మా అమ్మకి పని చేసిన చోట పరిచయం చేసుకుంటుంది. అందరు పలకరిస్తుంటే చెప్తుంది. పెళ్ళి అయింది పిల్ల బాగా అందరికీ చెప్తుంది మా అమ్మ. నిజమే కదా, కొంతమంది ఊరవలేక నాకు ఇంట్లో మా ఆయన వాళ్ళ బంధువులు అని చెప్పారు. వాళ్ళ వల్ల చిన్న సమస్యలు మా ఆయన ఎదురేలేక ఇప్పుడు అందరికీ తోలు తప్పడ. సో ఇప్పుడైతే బాగున్నాను. ఇంత పుణ్యం చేసుకుంటే కానీ అన్నీ చక్కగా ఉన్నాయి. హస్బెండ్ చక్కగా ఉన్నారు. మా హస్బెండ్ బాగున్నారు. బేబీకి 3 లక్షలు కూడా వేసేసాడు బ్యాంకులో. మమ్మీ ఎంటర్ అయ్యేది జాబ్ చేసేటప్పుడు. మేము చిన్నపిల్లలుగా ఉండేవాళ్ళం, అది చెప్తుంది అందరికీ. అప్పుడు చిన్నపిల్ల
మా చెల్లెలకి అప్పటికే పెళ్ళయింది, అది నాకు కాలే అనమాట. కాలేజ్ పోతుంది. ఇప్పుడు నేను ప్రౌడ్ తెచ్చినాను కదా మ్యారేజ్ చేసుకొని, అందరికీ ప్రౌడ్గా చూపించుకుంటుంది మా మమ్మీ. రెస్పెక్ట్ రిలేషన్ అని నాది చూపించుకుంటుంది, అరేంజ్డ్ అని. ఉన్నోళ్ళకి ఇచ్చుకున్న పెద్ద క్యాస్ట్ అని చెప్తుంది. ఇదే బంగారు షాప్లో దిగి నాది గోల్డ్ ఉంది కదా, అది ఇడిపించుకొని నెక్స్ట్ పాపకి పోస్ట్ ఆఫీస్లో మిగిలిన బ్యాలెన్స్ కూడా వేయించుకోవడానికి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ పాపని తీసుకొని ఎండలకి మా హస్బెండ్ మళ్ళీ డ్యూటీకి వెళ్తే కుదరదు కదా. మా ఆయన ఎందుకో ఫ్రెండ్స్ అందరు నన్ను చీటింగ్ చేస్తున్నారట మా సైడ్. సో పాపకి అన్నీ వేస్తే మంచిది, నాకెందుకో భయం వేస్తుంది అని చెప్పేసి వేస్తున్నాడు ఫ్రెండ్స్. ఇప్పుడే ఏమన్నా మోసం చేస్తారు మా వాళ్ళని నమ్మనీక లేదు అని చెప్పేసి ఇప్పుడే వేసేస్తున్నాడు అనమాట. అంతేగాని ఉన్నాయని గొప్ప కాదు. ఏమో అడ్మిషన్ ఫర్ సేఫ్ నాకు ఎలా తెలుస్తుంది? ఇది ఫస్ట్ టైం మా హస్బెండ్ కాబట్టి అన్ని లక్షలు డబ్బులు వేస్తున్నాడు పాప మీద. నాకెలా తెలుసు? నాకు బ్యాంకులు ఇవి కూడా తెలుదామా? సైడ్ కాదంటే అటు సైడ్ రాపోండి అంటే మళ్ళీ అటు సైడ్ రోడ్డు మీదకి అవతలకి వెళ్తున్నాం. నా బిడ్డ మూతి ఎర్రకి కందిపోయింది, అండిపోతున్నాయి. మా హస్బెండ్కి ఏం చెప్పంటే లేట్గా అవుతాంలేండి అంటే మా హస్బెండ్ భయం అయింది. మా వాళ్ళు బంధువులు అయిన వాళ్ళు రక్త సంబంధికులే మోసం చేస్తారు, ఉన్నంతా నా కాడ దోచేస్తారు, ఉండవు, పాప పేరు ముందు వేసేద్దామని ఇప్పుడే వేసేస్తున్నాడు అనమాట. ఆ టెన్షన్ భయంతో. అగో ఇక్కడ ఉన్నాడు మా హస్బెండ్, ఇక్కడ ఉన్నాడు. అవి కంప్లీట్ చేస్తున్నాడు రాసి. ఏమండి ఇక్కడ చూడు, ఇవి రాస్తున్నావా? మేడంకి అడిగింటి అది సుకన్యది పెట్టు, సుకన్య వెళ్ళేస్తుంది కానీ అది సుకన్య 15 వేసినా కూడా మళ్ళీ 15 వాళ్ళకి కట్టుకుంటుండాలండి. మనం అప్పుడు ఎక్కువ వస్తుంది, ఆడ కట్టుకుంటా 15 వాళ్ళకంటే ఫిక్స్ చేసుకో. ఉడకకి గడుస్తుంది ఫ్యాన్ కింద ఇంకా ఆయన అవన్నీ కంప్లీట్ చేస్తున్నాడు డబ్బులు వేయడానికి. అయిన వాళ్ళే మోసాలు చేస్తున్నారు, సొంత వాళ్ళు రక్తము అని చెప్పేసి ఇంకా పర్సనల్ చెప్పలేము ఫ్రెండ్స్. ఉన్నంత నాకు అక్కడ నుంచి డబ్బులు కూడా దోచుకుంటారట, ఆస్తులు కూడా అన్నీ పాప పేరు మీద భార్య పేరు మీద రాసేస్తా అని అంటున్నారు. డబ్బులు జాగ్రత్త దాంట్లో. సరే నువ్వు తొందర వేసేసి రాపో, ఇంకా డ్యూటీకి వెళ్ళాలంటున్నావు. అలసిపోయినట్టున్నావా ఎండకి? కానీ నీ అల్లుడు మంచిగానే పాప పేరు మీద వేస్తలేడా డబ్బులు నా పేరు మీద? ఎవరు వస్తారు అట్లా మోసాలు చేసిపోయి ఊళ్ళకంటే? పాప పేరు మీద వేస్తున్న డబ్బులు పాన్ కార్డు అవసరమైంది, పాప పేరు మీద వచ్చినది. వాళ్ళ అక్కోళ్ళ కాడ అడ్రస్ పెట్టింటే వాళ్ళ అక్కోళ్ళ కాడిపోయి మా ఆయన వాళ్ళ నాన్న తీసుకున్నాడంట. పోయి నా కోడలికి వాళ్ళ కొడుక్కి నేను ఇస్తలే తీసుకెళ్ళని. ఇప్పుడు ఫోన్ చేసి నాన్న ఫోటో పెట్టు ఇప్పుడు పాన్ కార్డు అంటే నేను ఇయ్యను, నీకు కావాల్సి వస్తే ఇప్పుడు నా కాడికి రా నంద్యాలకి బస్ స్టాండ్లో ఉన్నా అని చెప్పినాడు. చూడు నీ అవసరం ఉందని నా అవసరం ఉందని దెబ్బ కొడుతున్నారు. అందుకే అత్త నమ్మకం లేక ఇప్పుడు ఇట్లా వేస్తున్నాడు అనమాట డబ్బులు. ఫ్రెండ్స్ అంతా చీటింగ్ చేస్తున్నారు. వాళ్ళకి ఏంటో ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా పాన్ కార్డు తీసుకొని పాపది ఆయనకు అవసరం లేదు, రైట్ లేదు, హైదరాబాద్కి అట్లే తీసుకొని పోతున్నాడు అనమాట. మాకు ఇస్తున్నానని చెప్పి మా ఇంటికి వస్తున్నానని చెప్పి వాళ్ళ అక్కోళ్ళకి ఇచ్చినారు. వాళ్ళ అక్కోళ్ళు అడ్రస్ పెట్టింటే వాళ్ళ అక్కోళ్ళు వాళ్ళకి ఇచ్చినారంట. ఇప్పుడు మా మధ్య అదే ఇష్యూ ఏంటి, మా ఆయన పేరు మీద వేస్తున్నాం. ఇప్పుడు వేరే అకౌంట్ క్రియేట్ చేసి ఇంత లేట్ అవుతున్నాం అట్లా చేస్తున్నారు అనమాట. వాళ్ళు ఇచ్చేదిలే ఇట్లా చేస్తున్నారు అనమాట. అంటే గొడ్డుకు దెబ్బే గురువు అంటే కన్నతోళ్ళు లేక వాళ్ళకి ఇట్లా చేస్తున్నారు. పాపాలు చేసుకుంటున్నారు, ఇంకా బుద్ధి రావట్లేదు, నాశనం కానీ. పాప ఉసురు కోడలు ఉసురు తగులుతుంది వాళ్ళ ఇంటికి, నాశనం. ఇంత లేట్ అవుతుంది ఇప్పుడు. పాన్ కార్డు ఇవ్వకపోవడం వల్ల, పిక్ పెట్టకపోవడం వల్ల ఇప్పుడు ఇంత లేట్ అవుతుంది. ఇంకా పాప నిద్ర పోతుంది, ఇక్కడనే ఉన్నాం. ఇంత కష్టపెడుతూనే ఉన్నారు రాక్షసులు ఓర్వలేదు. ఫస్ట్ పిల్లల్ని చూసినా కూడా మార్పు లేదు, బుద్ధి లేదు. వాళ్ళ పిల్లలు కర్ర బొగ్గుల్లో ఉండి మరుగుజ్జుల్లో ఉండి పిల్లలు వారసులు కాకపోయినా వాళ్ళ కూతుర్ల పిల్లలే ఎక్కువ ఇష్టం. మా పాప ఇంత బాగున్నా కూడా ఓర్పులే, వాళ్ళ కొడుకే కదా పుట్టింది వారసురాలు, లేదనమాట అంత కుళ్ళు బుద్ధి. ఇక్కడ చూస్తే మా అమ్మ ఒక్కతే మాకెళ్ళి, అటు ఇంకెవరు లేరు. ఇక్కడున్న అట్లా రెండు వైపులా ఉంది మాకు ఏందో దిష్టి లెక్క. వెళ్తున్నాం, మా హస్బెండ్ డ్యూటీకి వెళ్తా అంటున్నాడు, మేము ఇంటికి వెళ్తాం మా అమ్మగారి. మాల్లోకి వచ్చి కూల్ డ్రింక్స్ తాగి తినేసి వెళ్తున్నాం.
కర్నూలు రెస్టారెంట్ దాబా ఇట్లా ఉంది. మేము ఇట్లా వచ్చినాం లోపలికి.